కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో 2 సైఫన్లు తెరుచుకున్నాయి. మరోవైపు కొత్తకోట శంకర సముద్రం ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మదనాపురం కాజ్వే బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో వనపర్తి ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 9 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,03,992 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 9.09 టీఎంసీలు. కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలను ఆఫ్ చేశారు అధికారులు. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. వనపర్తి జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేక చెప్పులు క్యూలైన్లో పెట్టి యూరియా బస్తా కోసం వేచి చూస్తున్నారు. తిండి తిప్పలు మానేసి పిఎస్సిఎస్ వద్దనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టు యూరియా సప్లై చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.